వెన్నెల కిషోర్ గారు ఓకే సార్, వెన్నెల కిషోర్ గారు సార్. సార్ హాయ్. హాయ్ సార్. హాయ్. మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు వెంటనే చెప్పాను సార్. మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్. ఎస్. యా, అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్. మరి అందరం ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్గా యాక్చువల్గా నాకు కొంచెం కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా. అంటే అదే ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాకు కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్, అమ్మాయి టైప్ అనమాట. కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు సార్. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్, మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మీకు ఏమో అంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్. కొంచెం లేదు, నాకైతే నమ్మకం లేదు. బట్ లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి, ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపల. ఈ మోకాల కింద నుంచి చెమటలు వస్తున్నాయి, అది కనబడదు అంతే. నా బయటకు అలా ఉంటా. శ్రీనివాస్ గారు కాదు, ఈ క్యారెక్టర్ సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం లీడ్ యాక్టర్గా చేస్తున్నాం, మీరు ఆల్రెడీ చేశారు అనుకోండి. అవును సార్, అవును సార్. మీరు వాట్ ఈస్ ది గైడెన్స్ రియలీ కుడ్ గివ్ హిమ్ అండి? ఏదైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? అంటే అదిగా సార్, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాలనుకోండి సార్, ఒక గైడెన్స్ ఇవ్వడానికన్నా బాగుంటుంది. ఫెయిల్యూర్లో కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సార్. మీరు చేసిన పొరపాట్లు మీకు ఏంటో మీకు తెలుసు. అదే అవన్నీ నాకు తెలుసు సార్ నా జర్నీ. సో కిషోర్లా కాకుండా నేను నాలాగా వెళ్తున్నాడు, సక్సెస్ఫుల్ అవుతున్నాడు. సో గాడ్ బ్లెస్. ఐ రియలీ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే నేనైనా శ్రీనివాస్ రెడ్డి అయినా సార్ మాకు చాలా ఇష్టమైన పర్సన్ అతను పర్సనల్గా ఎన్నో ఇయర్స్ నుంచి. అండ్ ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ వీ బోత్ విల్ బి రియలీ హ్యాపీ. సార్, ఇన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్కి రావాలనిపిస్తుందా సార్? మీరు ఖచ్చితంగా ప్రమోషన్ ఖచ్చితంగా వస్తాను సార్, కుదిరితే. రితేష్, ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో బేసిక్గా అంటే మీ సినిమా అనేది మే 1st యూఆర్ నాట్ యాక్చువల్లీ ప్లాన్ డేట్. ఈ పెద్ద పోస్ట్ పోన్ అవడంతో మీరు ప్రీపోన్ చేసుకొని వచ్చున్నారు కదా. సో ప్రొడక్ట్ అనేది ఎంతవరకు